ఆదిపరాశక్తి అయిన అమ్మవారు అనేక రూపాలతో నామాలతో వివిధ ప్రదేశాల్లో విలసిల్లుతూ ఉంటుంది. దేవతలు, మహర్షులు, సిద్ధులు, యోగులు అనేక పద్ధతుల్లో ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటారు. తాంత్రిక ఉపాసనా మార్గంలో ఆ తల్లి దశమహావిద్యలుగా దర్శనమిస్తుంది. అలాంటి దశమహావిద్యల్లో రెండవ విద్యనే తారాదేవిగా చెబుతారు. హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో తారాదేవి కొలువైన మహిమాన్విత ప్రదేశం ఈ వారం దివ్యక్షేత్రం. హిమాచల్ ప్రదేశ్ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ మంచు పర్వతాలన్నీ మహాసమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తాయి. ఇక్కడి ప్రతి పర్వతం మహాశివుడి నివాసమే, అమ్మవారి ఆవాసమే అన్నట్టుగా ఉంటుంది. చారిత్రకపరమైన విశేషాలతో పాటు పురాణ సంబంధమైన విశిష్టతను పెనవేసుకుని ఉండటం ఈ పర్వతాల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మహాశివుడి సన్నిధిలో ధ్యానం చేస్తున్నట్టుగా కనిపించే ఈ మంచు పర్వతాలు గాలికి చల్లదనాన్ని అద్దుతూ ఉంటాయి. ఆ పర్వతాల సన్నిధిలోని ఆలయాల నుంచి ఆధ్యాత్మిక పరిమళాలను మోసుకొస్తూ ఉంటాయి. ప్రతి మంచు పర్వతం ఒక మందిరంగా మారటానికి ఆశపడుతున్నట్టుగా, ఆరాటపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రాలుగా కనిపించే ఆ మంచు పర్వతాలను అలా చూస్తుండిపోవాలనిపిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లో విరిసిన సిమ్లా మరిన్ని ప్రత్యేకతలు కలిగినదిగా చెప్పుకోవాలి. ప్రకృతి మాతకు ఇది పుట్టినిల్లేమో అనే భావన కలిగించే ఈ పరిసరాలు నయనాలకు నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటాయి. అటు పర్యాటకం, ఇటు ఆధ్యాత్మికం సమానంగా కనిపించే ఆహ్లాదకరమైన ప్రదేశంగా దీని గురించి చెప్పుకోవచ్చు. మంచుతో అభిషేకించబడుతున్నట్టుగా అనిపించే ఇక్కడి ఆలయాలు దారువుతో నిర్మితమై తమ ప్రత్యేకతను చాటుతూ ఉంటాయి. సిమ్లాను ఒక రకంగా అమ్మవారి అనుగ్రహపీఠంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాచీన కాలంలో ఆవిర్భవించిన శ్యామలాదేవి కారణంగానే ఈ ప్రాంతానికి సిమ్లా అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడి మంచు పర్వతాల సన్నిధిలో మహాదేవి అనేక రూపాల్లో భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అలా కొలువైన అమ్మవారి స్వరూపమే తారాదేవి. సిమ్లా వెళ్లిన వారు తారాదేవి అమ్మవారి ఆలయాన్ని దర్శించకుండా వెనుదిరగరనే చెప్పాలి.
సిమ్లాను ఎటువైపు నుంచి చూసినా ప్రకృతి మాత ప్రత్యక్షమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సిమ్లా నగరం నుంచి 11 కిలోమీటర్ల దూరంలో తారాదేవి ఆవిర్భవించిన పర్వతం కనిపిస్తుంది. దీనినే తారా పర్వతమని పిలుస్తారు. ఎత్తైన పర్వతాలు, ఆ పర్వతాలకు లోయలకు మధ్య అంచులపై పరుచుకున్న తారు రోడ్డుపై ప్రయాణం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది. తారాదేవి కొలువైన పర్వతం సముద్ర మట్టానికి 7,200 అడుగుల ఎత్తులో కనిపిస్తుంది. సిమ్లాలో అత్యంత ఎత్తులో ఉన్న మందిరాల్లో జక్కూ హనుమాన్ మందిరం మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో తారాదేవి మందిరం దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారిని దర్శించడం కోసం, ఇంత ఎత్తైన ప్రదేశం నుంచి పరిసరాలను చూడడం కోసం ఇక్కడికి వచ్చేవారు ఎక్కువగానే ఉంటారు. ఆహ్లాదకరమైన వాతావరణం మనసుకు కావలసిన ఉల్లాసాన్ని అందిస్తుంది. పర్వతం పైభాగానికి చేరుకోవడానికి అవసరమైన ఉత్సాహాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి మలుపు అమ్మవారి మందిరానికి చేరువ చేస్తుంది. ఘాట్ రోడ్డులో పర్వత పైభాగానికి చేరుకున్న పర్యాటకులు, భక్తులు తమ వాహనాలను ఒక విశాలమైన ప్రదేశంలో పార్కు చేయవలసిందే. అక్కడి నుంచి అమ్మవారి ఆలయానికి మెట్ల మార్గంలోనే వెళ్లవలసి ఉంటుంది. ప్రవేశ తోరణానికి ఇరువైపులా సింహాల ప్రతిమలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో అడుగుపెడుతూ ఆశ్చర్యపోనివారంటూ ఉండరు. అంతటి విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన మందిరం తొలిచూపులోనే మన మనస్సును దోచేస్తుంది. ఎత్తైన రాతి వేదికపై చెక్కతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ పక్కనే చెక్కతో ఓ మండపాన్ని తీర్చిదిద్దారు. చెక్కపై చేసిన నక్షీలు మనలను ఆశ్చర్యచకితులను చేయకుండా ఉండవు. ప్రధానమైన మందిరాన్ని ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. చెక్కపై ఈ స్థాయి అద్భుతాలు చేయవచ్చునా అనే స్థాయిలో నక్షీలు మనలను అబ్బురపరుస్తాయి. సిమ్లాలోని మందిరాలన్నీ దాదాపుగా దారువుతోనే నిర్మితమై కనిపిస్తాయి. అలా దారువుతో నిర్మించిన తారాదేవి మందిరం మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత ఏమిటనేది మనం ఈ మందిరాన్ని దగ్గరగా దర్శించినప్పుడే అర్థమవుతుంది. 3 అంచెలుగా నిర్మితమైన ఈ మందిరం అద్దాలతో కూడిన అందమైన నక్షీలతో కనువిందు చేస్తుంది. పహారీ శైలిలో నిర్మితమైన ఈ మందిరంలో తారాదేవి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. భక్తులు తారాదేవి అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి అనుగ్రహాన్ని కోరుతూ ఉంటారు. అమ్మవారి చల్లని చూపు కారణంగా సకల శుభాలు జరుగుతాయని బలంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక గ్రంథాల్లో దశమహా విద్యలను గురించిన ప్రస్తావన కనిపిస్తుంది.
సాక్షాత్తు పరాశక్తియే దశమహావిద్యలుగా 10 రూపాల్లో ఆవిర్భవించిందని చెబుతారు. ఆ జాబితాలో మనకి కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, చండి, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక కనిపిస్తాయి. భక్తులను అనుగ్రహించే విషయంలో ఒక్కో అమ్మవారు ఒక్కో ప్రత్యేకతను, ఒక్కో విశిష్టతను కలిగి ఉండటం విశేషం. తారాదేవి నీలవర్ణంలో దర్శనమిస్తూ ఉంటుంది. అందువల్ల నీల సరస్వతిగా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. వేదాలలో కనిపించే శక్తి స్వరూపమే తారాదేవిగా చెబుతారు. తంత్ర సాధనలో, ఉపాసనా మార్గాల్లో తారాదేవి ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. చూడడానికి తారాదేవి రూపం ప్రసన్నంగా కనిపించకపోయినా అనుగ్రహించడంలో ఎంతమాత్రం ఆలస్యం చేయదనే అంటారు. అమ్మా అనే ఆర్తితో పిలిస్తే ఆ తల్లి కరుణతో కరిగిపోతుందని చెబుతారు. తారాదేవి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీనమైన శక్తి క్షేత్రాలలో దశమహావిద్యలకు సంబంధించిన శిల్పాలు, ప్రతిమలు కనిపిస్తూ ఉంటాయి. అయితే దశమహావిద్యల పట్ల, ఆ రూపాల పట్ల సరైన అవగాహన లేని కారణంగా ఆ దేవతామూర్తులు ఎవరనేది చాలా మందికి తెలియదు. ఇప్పటికీ కూడా దశమహావిద్యలు ఆరాధన అనేది కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. దశమహావిద్యల్లో ఒక్కో అమ్మవారి ఆరాధన వల్ల ఆయా ఫలితాలు కలుగుతూ ఉంటాయి. అలా తారాదేవిని పూజించడం వల్ల ఆపదల నుంచి, అవసరాల నుంచి గట్టెక్కిస్తూ ఉంటుందని అంటారు. కష్టాల నుంచి, గండాల నుంచి కాపాడుతుందని చెబుతారు. సంసారమనే సుడిగుండాల నుంచి బయటపడేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని అంటారు. అడుగడుగునా కాపాడటమే అమ్మవారికి తెలిసింది అంటూ ఆ తల్లిని అంకిత భావంతో సేవిస్తారు. ఎత్తైన పర్వతం కావడం వల్ల, పర్వత శిఖర ప్రదేశం విశాలంగా ఉండటం వల్ల ఇక్కడ తారాదేవి మందిరాన్ని నిర్మించలేదు. సాక్షాత్తు అమ్మవారు సేన్ రాజవంశస్థులకు స్వప్న దర్శనమిచ్చి ఆదేశించడం వల్ల ఇక్కడ వారు మందిరాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 17వ శతాబ్దంలో సేన్ రాజవంశీకులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వాళ్లలో రాజా భూపేంద్రసేన్ ఒకరు. సిమ్లాకి 25 కిలోమీటర్ల దూరంలో జుంగా కోట కనిపిస్తుంది. ఎంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగిన ఈ కోటను కేంద్రంగా చేసుకుని సేన్ రాజవంశీకులు పరిపాలిస్తూ వచ్చారు. సేన్ రాజవంశీకుల కులదేవత తారాదేవి. రాజా భూపేంద్రసేన్ ఆ తల్లిని మరింత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉండేవారు. ఆయన ఎక్కడికి వెడుతున్నా తమతో పాటు తారాదేవి ప్రతిమను తీసుకుని వెళుతూ ఉండేవారు. అలా ఒకసారి తన పరివారంతో కలిసి వేటకు వెళ్లిన ఆయన ఆ అడవిలో దారి తప్పుతారు. అలసిపోయిన ఆయన ఒక చెట్టు క్రింద విశ్రమిస్తారు. అప్పుడు ఆయనకి స్వప్నంలో తారాదేవి కనిపిస్తుంది. అదే ప్రదేశంలో తనకి మందిరాన్ని నిర్మించి తన మూర్తిని ప్రతిష్ఠించి పూజలు జరిగేలా చేయమని ఆదేశిస్తుంది. తనని వెతుకుతూ వచ్చిన పరివారానికి తనకి వచ్చిన స్వప్నం గురించి చెబుతారు. కలలోకి వచ్చింది కులదేవత, తరతరాలుగా వారు పూజిస్తూ వస్తున్న అమ్మవారు. అందువల్ల అది కేవలం స్వప్నంగా కొట్టిపారేయలేమని మంత్రులు అంటారు. దాంతో ఆయన ఆ క్షణం నుంచే అందుకు సంబంధించిన పనులు మొదలు పెడతారు. అమ్మవారి ఆదేశం మేరకు అక్కడే మందిరాన్ని నిర్మించి చెక్కతోనే మలిచిన మూర్తిని మందిరంలో ప్రతిష్ఠ చేయిస్తారు. అలా అమ్మవారు 1766 నుంచి అక్కడ పూజలు అందుకుంటుంది. ఆ తర్వాత దాదాపు 100 ఏళ్ల తర్వాత ఆ మందిరం శిథిలావస్థకు చేరుకుంటుంది. ఆ తర్వాత రాజా బల్బీర్ సేన్కి అమ్మవారు స్వప్నంలో కనిపిస్తుంది. తన మందిరాన్ని ఇప్పటి తారవ్ పర్వతానికి మార్చమని, అక్కడే తనకి పూజలు జరిగేలా చేయమని చెబుతుంది. దాంతో
ఆ రాజు తన పరివారంతో కలిసి అందుకు సంబంధించిన పనులు మొదలు పెడతాడు. 1865 నాటికి అష్టధాతువులతో అమ్మవారి మూర్తిని తయారు చేయించి నూతన మందిరంలో ఆ మూర్తిని ప్రతిష్ఠ చేయిస్తాడు. అప్పటినుంచి కూడా తారాదేవి ఆలయానికి భక్తుల సంఖ్య మరింత పెరగడం మొదలవుతుంది. అమ్మవారి మహిమలు భక్తుల అనుభవాలుగా విస్తరించసాగింది. ఇక్కడి వాతావరణ పరిస్థితుల కారణంగా అలనాటి చెక్క ఆలయం 2015 నాటికి దెబ్బతినడంతో నూతన మందిర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2015లో మొదలైన ఆ పనులు 2018లో పూర్తయ్యాయి. అలా 2 కోట్ల రూపాయలతో పునఃప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న మందిరం అదే. అలా తారాదేవి తరతరాలుగా భక్తులను అనుగ్రహిస్తూ వస్తుంది. అమ్మవారికి క్షేత్ర పాలకుడిగా బటుక్ భైరవుడు కనిపిస్తాడు. ఇక్కడ ఏర్పాటు చేసిన అద్దాల మందిరంలోని భైరవుడిని దర్శించుకోవచ్చు. ఆ పక్కనే హనుమంతుడు కూడా కొలువై కనిపిస్తాడు. మొదటిసారిగా అమ్మవారు రాజావారికి స్వప్నంలో దర్శనమిచ్చినప్పుడే తన సన్నిధానంలో భైరవుడు, హనుమంతుడు ఉండాలని సెలవిచ్చిందట. అందువలనే ఇక్కడి అమ్మవారి సన్నిధిలోనూ హనుమ భైరవుల మందిరాలు మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తాయి. అలాగే సరస్వతీదేవి, మహాకాళి, భగవతి మూర్తులను కూడా మనం ఈ ప్రాంగణంలో చూడొచ్చు. ఈ మందిర దర్శనం ఒక ఎత్తైతే, ఈ మందిరం వెనుక వైపు గల విశాలమైన ప్రదేశం మరొక ఎత్తు. ఇక్కడి నుంచి అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించవచ్చు. ఇక్కడి మందిరానికి సమాంతరంగా ఉండే ఈ వేదికపై నుంచి కనుచూపు మేరలోని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. చల్లని గాలి అమాంతంగా మనలను అల్లుకుపోతుంది. అమ్మవారు ఇక్కడ ఉండాలని నిర్ణయించుకోవడానికి కారణమేమిటనేది మనకి అర్థమైపోతుంది. సాధారణ రోజుల్లో తారవ్ కొండపైకి పర్యాటకులు ఎక్కువగా వెళుతుంటారు. విశేషమైన పర్వదినాల్లో మాత్రమే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అలంకారాలు, ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో అష్టమి నాడు సేన్ రాజవంశీకులు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమ్మవారి అనుగ్రహమే తమని నడిపిస్తుందని సేన్ రాజవంశీకులు ఇప్పటికీ విశ్వసిస్తూ ఉంటారు. అందువల్ల తాము ఎక్కడ ఉన్నప్పటికీ ఆ సమయానికి ఇక్కడికి చేరుకుంటారు. తమ కుటుంబం నుంచి అమ్మవారికి అందవలసినవి సమర్పిస్తూ తరతరాలుగా వస్తున్న ఆచారాలను పాటిస్తారు. ఇక్కడి స్థానికులు కూడా అదే బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఆపదల నుంచి తమని గట్టెక్కించేది అమ్మవారేనని చెబుతుంటారు. సిమ్లా పర్యాటక ప్రాంతం కావడం వల్ల అనునిత్యం పర్యాటకుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. ఈ కారణంగా
తారో పర్వతం పైకి చేరుకునే పర్యాటకుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల అనునిత్యం ఉదయం 7 గంటలకు ఈ మందిరం తలుపులు తెరుస్తారు. సాయంత్రం 6:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దశమహావిద్యల్లో రెండో విద్యగా కనిపించే తారాదేవిని ఎంతో మంది ఉపాసకులు ఆరాధించారు, సేవించారు. అలాగే మహారాజులతో పాటు మరెందరో సాధారణ భక్తులు సైతం ఆ తల్లిని పూజించి అనుగ్రహాన్ని పొందారు. అందమైన ప్రకృతితో ముడిపడిన ఇక్కడి అమ్మవారి మందిరాన్ని దర్శించడమంటే ప్రశాంతతను ప్రసాదంగా పొందడమే, అమృత భాండం వంటి అమ్మవారి అనుగ్రహాన్ని అందుకోవడమే. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి చండీగఢ్కి రోడ్డు, రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి బస్సుల్లో సిమ్లాకి చేరుకోవచ్చు. సిమ్లాలో దిగిన తర్వాత అక్కడికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయానికి స్థానిక వాహనాల్లో చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.